అలా వారు వెళుతుంటే అక్కడున్న అరణ్యములో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు. పూర్వము ఇక్కడ మలదము, కరుషము అని 2 జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ 2 పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్షకాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది. అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు. అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వలన ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమయ్యింది. అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వారు ఆ 2 లక్షణాలని తొలగించారు. కాని ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరుషము అనే 2 జానపదములుగా వర్ధిల్లుతాయి. ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషములతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.